జగిత్యాల వర్సెస్ మేడిగడ్డ బహిరంగ సభ వర్సెస్ బహిరంగ సభ. సాధారణంగా ఎన్నికల ప్రచార సమయంలో ఇలాంటి సీన్లు మనకు తరచూ కనిపిస్తాయి. కానీ ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయంటే లేవు, అసలు ఆ పరిస్థితి కనిపించట్లేదు కూడా. జగిత్యాలలో జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుని ప్రజలను ఉద్దేశించి ఆ బహిరంగ సభలో మాట్లాడతారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా మేడిగడ్డను పరిశీలించి నస్తూర్పల్లిలో బహిరంగ సభకు హాజరవుతారు. ఒకరు ప్రతిపక్ష నేత, మరొకరు ప్రభుత్వాధినేత. ఎందుకు ఈ పోటాపోటీ బహిరంగ సభలు? దీని వెనక ఉన్న సీక్రెట్ ఏంటి? ఇదే ఇప్పుడు తెలంగాణలో రీసౌండ్ ఇస్తోంది, పొలిటికల్ సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతోంది. కేసీఆర్ ప్రజల్లోకి వస్తుండటంతో ప్రభుత్వానికి భయం పట్టుకుందని అటు బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అందుకే కవరేజ్ తగ్గించే కుట్రలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ బహిరంగ సభ పెట్టారని విమర్శలు వినిపిస్తున్నాయి. వారి ఆరోపణలు నిజమేనా? ప్రభుత్వ పెద్దల్లో గుబులు మొదలైందా? సీఎం సభ ఉంటే కేసీఆర్ సభకు జనం రారా? కేసీఆర్ మీటింగ్ ను ఫెయిల్ చేసే స్కెచ్ కాంగ్రెస్ అధిష్టానం వేసిందా? రేవంత్ రెడ్డి టార్గెట్ రీచ్ అవుతారా? ఏం జరగబోతుంది? తెలంగాణలో ప్రజలు మునుపెన్నడూ చూడని సభలు జరగబోతున్నాయంటూ చర్చించుకుంటున్నారు. హై వోల్టేజ్ మాటల డైనమేట్లు మరి కాసేపట్లో పేలబోతున్నాయా? గులాబీ దళపతి కేసీఆర్ అసలు ఏం మాట్లాడతారు? కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా సంచలనమే. కేసీఆర్ నోటి నుంచి ఇప్పుడు మాటల తూటాలు రాబోతున్నాయా? కేసీఆర్ అసలు ఏం మాట్లాడతారు అనేది రాజకీయ వర్గాలతో పాటు ఇటు ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి డైలాగులు విసురుతారు? ఎవరి పంచులు పేలబోతున్నాయి? ఎవరి మాటల తూటాలు పవర్ఫుల్ గా కనిపించబోతున్నాయి? ఆ రెండు బహిరంగ సభలను తెలంగాణ యావత్తు ఆసక్తిగా చూస్తుంది. పొలిటికల్ సర్కిల్స్ మొత్తం ఇప్పుడు ఈ అంశమే చక్కర్లు కొడుతున్న పరిస్థితి. చూద్దాం, మరి కాసేపట్లో రెండు బహిరంగ సభల వేదికలపై నుంచి ఒక ముఖ్యమంత్రి, మరోవైపు మాజీ ముఖ్యమంత్రి ఏ విధమైన మాటలు మాట్లాడబోతున్నారు? తెలంగాణ ప్రజానికంతో పాటు రాజకీయ పక్షాలు, రాజకీయ పార్టీలన్నీ కూడా ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. ఎవరు ఏం మాట్లాడతారు? ఎటువంటి కౌంటర్లు వినబోతాయి? సాధారణంగా ఇటువంటి పరిస్థితులు మనం ఎన్నికల సమయాల్లో చూస్తూ ఉంటాం. ఎన్నికల సమయాలప్పుడు అటు ఇటు పోటాపోటీ బహిరంగ సభలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎన్నికలు లేవు. అటు జీవన్ రెడ్డిని చేర్చుకుంటున్నారన్న పేరుతో అటు జగిత్యాలలో భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్రణాళిక రచిస్తే, మేడిగడ్డను పరిశీలించి మేడిగడ్డ పనులను స్టార్ట్ చేయబోతున్నాం, కుంగిన పిల్లర్లకు సంబంధించి అక్కడ పరిశీలన చేసిన తర్వాత రైతులకు రెండో విడత రుణమాఫీ కోసం ఇక్కడ సభ ఏర్పాటు చేస్తున్నామంటుంది కాంగ్రెస్. మొత్తంగా రెండు సభలు కూడా హాట్గా జరగబోతున్నాయి. ఇద్దరు కూడా వాక్చాతుర్యం ఉన్న నేతలే. ఇద్దరి వాగ్దాటి అమోఘంగా ఉంటుంది. ఒకరిపై ఒకరు విమర్శలు తారాస్థాయిలో చేసుకుంటూ ఉంటారు. సో పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఈ అంశమే తెరపైకి వస్తుంది. కేసీఆర్ సభ వర్సెస్ రేవంత్ రెడ్డి సభ, బహిరంగ యుద్ధం. ఏం మాట్లాడబోతున్నారు? క్యాడర్ కు ఎటువంటి జోష్ నింపబోతున్నారు? చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వస్తున్నారు, ఓ సభా వేదిక ద్వారా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ గూటికి చేరుతున్నటువంటి జీవన్ రెడ్డి అసలు ఏం మాట్లాడబోతున్నారు? ఇప్పటికే రేవంత్ పై సంచలన ఆరోపణలు చేశారు జీవన్ రెడ్డి. ఇంకా ఎటువంటి ఆరోపణలు సభా వేదికగా చేయబోతున్నారు? సో మొత్తంగా జీవన్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారు, ఇటు సీఎం ఏం మాట్లాడతారు, అటు మాజీ సీఎం ఏం మాట్లాడబోతారు అనేది మాత్రం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశం. సో ఈ అంశాన్ని ఎప్పుడైతే మేడిగడ్డ అంశాన్ని కాంగ్రెస్ తెరపైకి తీసుకొచ్చిందో, ఖచ్చితంగా మా సభకు జనం రాకుండా కుట్ర చేసే ప్రయత్నమే. అండ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ అంటే జనాలు లక్షలాదిగా తరలి వస్తారు. అటువంటి సభకు రాకుండా జనాన్ని నిరోధించడం కోసమే ప్రభుత్వం అత్యవసరంగా అసలు సంబంధమే లేకుండా ఈ సభను పెట్టిందని చెప్పి మొదటి నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శిస్తుంది. సో కాంగ్రెస్ ఏమో మా పనిలో భాగంగానే రైతులకు రెండో విడత రైతు బంధు నిధులు మేము విడుదల చేస్తున్నాం, ఆ నిధులకు సంబంధించే మేము సభ పెడుతున్నామని అటు కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఏం జరగబోతోంది? సో మొత్తంగా కాసేపట్లో ఇరిగేషన్ అధికారులతో రేవంత్ భేటీ కాబోతుంటే ఇప్పటికే జగిత్యాలకు బయలుదేరారు మాజీ ముఖ్యమంత్రి సీఎం. సో ఎవరు ముందుగా మాట్లాడతారు? ఎవరు ఏం మాట్లాడతారు? పొలిటికల్ సర్కిల్స్ లో ఏం జరగబోతోంది? తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై డైలాగుల వారు ఏ విధంగా కనిపించబోతోంది? సో మొత్తంగా రెండు పార్టీల్లో నేతలతో పాటు తెలంగాణ ప్రజానికం కూడా అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అసలు ఇప్పటికిప్పుడు ఇంత అర్ధాంతరంగా కాంగ్రెస్ ఎందుకు సభ పెట్టాల్సి వచ్చింది అనేది కూడా చాలా మంది ప్రశ్నిస్తున్న పరిస్థితి. అటు జగిత్యాలలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి జాయిన్ అయినటువంటి అక్కడ నేత మాట్లాడబోతున్నారు. సో మొత్తంగా రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డిపై బహిరంగ విమర్శలు చేశారు. పార్టీలో చేరకముందే ఆయన తన లక్ష్యాన్ని వివరించారు. రేవంత్ను గద్దె దింపడమే తన లక్ష్యం అంటూ చెప్తున్న పరిస్థితి. సో రకరకాల అంశాలు కనిపిస్తున్నాయి. సో ఏం జరగబోతుంది అనేది మాత్రం చర్చనీయాంశమే. ఓవైపు ప్రభుత్వ పెద్దల్లో గుబులు మొదలైందా? కేసీఆర్ బయటకు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ రీచ్ అవ్వబోతున్నారా? ఏం జరగబోతుంది? ఏం మాట్లాడతారు? ఈ మాటల తూటాలు ఏ విధంగా పేలబోతున్నాయి? అండ్ అక్కడ ఒక స్క్రీన్ లో మనం చూస్తే రేవంత్ రెడ్డి మేడిగడ్డకు సంబంధించి
ఏం జరిగింది ఏంటి అసలు అని అక్కడ అధికారులతో ముచ్చటిస్తున్నారు. కాసేపట్లో ఇరిగేషన్ అధికారులతో ముచ్చటించబోతున్నారు. సో గత ఎన్నికలు మొత్తం కూడా ఈ కాళేశ్వరం చుట్టూనే రాజకీయం అంతా తిరిగింది. కాళేశ్వరమే ఎన్నికల్లో ప్రధాన అస్త్రమైంది. ఈ రోజు మరలా ఆ అస్త్రాన్ని ప్రయోగించబోతున్నారా? ఈ సభను అడ్డుకునేందుకు రేవంత్ మరలా పాత అస్త్రాన్ని వాడబోతున్నారా? రేవంత్ ఎంతవరకు సక్సెస్ అవుతారు? మాజీ ముఖ్యమంత్రి వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? కేసీఆర్ వ్యూహాలు పనటంలో దిట్ట అంటారు. సో అటువంటిది ఈ బహిరంగ సభ వేదిక ద్వారా ఎటువంటి సంచలన ఆరోపణలు చేయబోతున్నారు? ప్రభుత్వానికి సంబంధించి ఏ విధమైన అంశాలు మాట్లాడబోతున్నారు? కేసీఆర్ ఇప్పటి వరకు మౌనం వహించారు. ఆ మౌనంలోంచి వచ్చే మాటల తూటాలు తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి? తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి మార్పులకు నాంది పలకబోతాయి? సో జీవన్ రెడ్డితోనే ఆగుతుందా? కేసీఆర్ స్పీచ్ తర్వాత కాంగ్రెస్ నుంచి ఇంకా వలసలు పెరుగుతాయా? ఇక్కడ ఒక విచిత్రమైన అంశాన్ని కూడా చాలా మంది పొలిటికల్ అనలిస్టులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీ వైపు ప్రతిపక్ష పార్టీల నుంచి నేతలు జాయిన్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ అధికార పార్టీ నుంచే ప్రతిపక్ష పార్టీలోకి జీవన్ రెడ్డి జాయిన్ అయిపోయారు. సో ఇంకా ఎవరైనా జాయిన్ అవుతారా? ఏం జరగబోతుంది? పొలిటికల్ ఈక్వేషన్స్ ఏ విధంగా మారబోతున్నాయి? జీవన్ రెడ్డితో రాకతో ఏం చెప్పబోతున్నారు? రకరకాల అంశాలన్నీ చక్కర్లు కొడుతున్న పరిస్థితి. ఇదే అంశం గురించి మనం మాట్లాడదాం. మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ అన్ని బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 4000 తగ్గింపు. గోల్డ్ కాయిన్స్ కు తరుగే లేదు. వెల్కమ్ బ్యాక్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగానే ఇప్పుడు రాష్ట్ర ప్రజానికం చూపంతా కూడా అటు జగిత్యాలపై ఇటు మేడిగడ్డపై ఉంది. సో ఎవరు ఆ సభా వేదిక నుంచి ఏ విధమైన మాటల తోటాలు పేల్చబోతున్నారు? సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు? మాజీ సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతారు? అక్కడ విజువల్స్లో మనం చూడొచ్చు. ఇక కేసీఆర్ బయలుదేరారు, ఇటు రేవంత్ రెడ్డి ఏమో సమీక్ష చేస్తున్న పరిస్థితి. ఐన్యూస్ స్క్రీన్పై మనం క్లియర్ కట్గా 2 విజువల్స్ని చూస్తూ ఉన్నాం. సో జగిత్యాల సభకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్టార్ట్ అవుతున్నారు. మరి కాసేపట్లోనే జగిత్యాల చేరుకోబోతున్నారు. హెలికాప్టర్ ద్వారా కేసీఆర్ రాబోతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర అధికారుల నుంచి వివరాలు తీసుకునే ప్రయత్నం అక్కడ సీఎం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నారు. సో పొన్నం కూడా పక్కనే ఉన్నారు, వివేక్ కూడా ఉన్నారు, ఇటు పొంగులేటి కూడా మనకు కనపడుతూ ఉన్నారు. సో మొత్తంగా అధికారులతో సమీక్ష జరిపిన తర్వాత, ఇరిగేషన్ అధికారులతో కూడా సమీక్ష జరిపిన తర్వాత ఆయన అక్కడ బహిరంగ సభకు వస్తారు. ఇక మనం క్లియర్ కట్గా విజువల్స్లో చూస్తూ ఉంటే కేసీఆర్ హెలికాప్టర్ టేకాఫ్ అవుతోంది. సో మరి కాసేపట్లోనే జగిత్యాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకోబోతున్నారు. జగిత్యాలకు గులాబీ దళపతి రానుండటంతో అక్కడ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. కేసీఆర్కు గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు జగిత్యాల ప్రజానికంతో పాటు బీఆర్ఎస్ నాయకులందరూ కూడా తమ అభిమాన నేతకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమైపోయారు. కేసీఆర్ బయటకు వస్తేనే ఒక సంచలనం, కేసీఆర్ నోటి నుంచి మాట వస్తే ఒక ప్రభంజనం అంటారు బీఆర్ఎస్ కార్యకర్తలైనా నేతలైనా. మరి అటువంటి కేసీఆర్ ఈరోజు ఏం మాట్లాడబోతున్నారు? ఒకవైపు జీవన్ రెడ్డి ఇప్పటికే మాటల తోటాలు పేల్చేశారు. నా లక్ష్యమే రేవంత్ రెడ్డిని గద్దె దించడం అంటూ ఆయన లక్ష్యాన్ని సూటిగా స్పష్టంగా చెప్పేశారు. జీవన్ రెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు ఈరోజు చేరబోతున్నారు? అసలు ఏంటి వ్యూహం? ఏ విధమైన వ్యూహం ఫలించబోతోంది? మరోవైపు హరీష్ రావు గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్ని చర్చలు జరిగినా హరీష్ రావు కేసీఆర్ను వేడరు అనే టాక్ కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి వినిపిస్తోంది. సో మొత్తంగా ఏం జరగబోతుందో చూద్దాం. ఒక డ్రోన్ అయితే అక్కడ సంచరిస్తోంది. డ్రోన్ విజువల్స్ కూడా మనం క్లియర్ కట్గా చూడొచ్చు. సో అధికారులతో ఉత్తమ్ మాట్లాడుతూ ఉన్నారు, ఇటు సీఎం మాట్లాడుతూ ఉన్నారు. మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు అయితే ఈరోజు సభా వేదికగా వెలువడబోతున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. అండ్ ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఏం మాట్లాడతారు? కాళేశ్వరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా కట్టాము అని చెప్పిన కేసీఆర్ ఈరోజు అక్కడ మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి ముఖ్యమంత్రి విజిట్ చేస్తూ ఉన్నారు. సో ముఖ్యమంత్రి పదే పదే ఆ అంశంపైనే రాజకీయం నడుపుతూ ఉన్నారు. ఆ అంశం చుట్టే కేసీఆర్పై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే గత ఎన్నికల్లో కేసీఆర్ అధికారం కోల్పోవటానికి కాళేశ్వరం అంశమే పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆ అంశం కూడా కేసీఆర్ ఓటమికి కారణమైంది. అటువంటి కాళేశ్వరంపై కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? కేసీఆర్ మొదటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చాలా క్లియర్ కట్గా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వస్తే తెలంగాణ మొత్తం మాగానవుతుంది, మనం కన్న కలలన్నీ నెరవేరుతాయి, నీళ్లకు కొదవ లేకుండా చేసేందుకే ఆ ప్రాజెక్టు కట్టాం, పెద్ద ఎత్తున ప్రాజెక్టు కట్టాం, కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోయినా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఆ ప్రాజెక్టు నేను తీసుకొస్తే నాపై విమర్శలు గుప్పిస్తారా అంటూ కూడా
కేసీఆర్ చెప్పిన పరిస్థితి. కేసీఆర్ విచారణలు కూడా ఎదుర్కొన్నారు. సో మొత్తంగా ఇప్పుడు మరలా కూడా రాజకీయం అంతా అక్కడే తిరుగుతుంది. ఈ రాజకీయ చదరంగంలో ఎవరు ఏం మాట్లాడబోతున్నారు, ఎవరు తెలంగాణ ప్రజానికం మనసు గెలుచుకోబోతున్నారు. ఒక్కసారిగా 2 సభలు జరుగుతున్నాయి. ఒకరోజు అటు ఇటు కాదు, 1 గంట అటు ఇటు కాదు, 2 సభలు ఎట్ ఏ టైం ప్లాన్ చేసుకున్నారు నేతలు. సో ఏం జరగబోతోంది? మొత్తంగా హీట్ అయితే తెలంగాణ పాలిటిక్స్ లో కనిపిస్తుంది. సో ఏం మాట్లాడతారు, మాట్లాడిన తర్వాత కౌంటర్లు ఏ విధంగా ఉంటాయి, ఎన్కౌంటర్లు ఏ విధంగా ఉంటాయి, ప్రభుత్వానికి మొత్తంగా గుబులు పుట్టిస్తున్నారా కేసీఆర్ బయటకు వస్తారని ఎవరు ఊహించలేదు. జీవన్ రెడ్డి అసలు బీఆర్ఎస్ గూటికి చేరుతారని ఎవరు ఊహించలేదు. ఒక అంది వచ్చిన అవకాశాన్ని ఇక్కడ బీఆర్ఎస్ కరెక్ట్గా యూజ్ చేసుకుంటుందా? ఈ వ్యూహాన్ని సఫలీకృతం చేసే పనిలో గులాబీ దళపతి నిమగ్నమయ్యారా? కేటీఆర్ ఏం చేయబోతున్నారు? ఈ సభా వేదికగా కేసీఆర్ మాట్లాడే మాటలు తెలంగాణ రాజకీయాల్లో ఏ విధమైన ప్రకంపనలు సృష్టించబోతున్నాయి? కావాల్సినంత టైం రేవంత్ ప్రభుత్వానికి ఇస్తాను, ఇచ్చిన తర్వాతే నేను నోరు మెదుపుతాను, అప్పటి వరకు నేనేమీ మాట్లాడను, చూస్తూ ఊరుకుంటాను అన్న కేసీఆర్ ఈరోజు ఈ సభా వేదికగా ఇక సమరశంఖం పూరించబోతున్నారా? రేవంత్ సర్కార్కు కౌంట్ డౌన్ స్టార్ట్ చేయబోతున్నారా? ఏ విధమైన మాటలు తోటాల్లా పేలబోతున్నాయి? సో కేసీఆర్ ఏం మాట్లాడతారు? కేసీఆర్ నుంచి వచ్చే ఒక్కొక్క మాట కోసం తెలంగాణ ప్రజానికం ఎదురు చూస్తుంది. అదే స్థాయిలో తిప్పికొట్టేందుకు అక్కడ కాంగ్రెస్ కూడా పూర్తి సన్నద్ధతతో ఉంది. ప్రజల్లో పైచేయి సాధించేందుకు మాటల తోటాలనైతే ఇరు పార్టీలు ఖచ్చితంగా వాడతాయి. సో ఏ విధమైన మాటల తోటాలు పేలబోతున్నాయి? మేడిగడ్డ అంశాన్ని ఇన్ని రోజులు విజిట్ చేయని రేవంత్ రెడ్డి ఇప్పుడే విజిట్ ఎందుకు చేశారు అని చెప్పి అటు నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. సో ఏది ఏమైనా ఒక రాజకీయ రణక్షేత్రం అయితే తెలంగాణలో కనిపిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది. మరి కాసేపట్లో మరికొద్ది గంటల్లో ఉత్కంఠ అయితే నెలకొంది. సో ఐపీఎల్ మ్యాచ్లు ఎంత ఉత్కంఠతో ఎదురు చూస్తారో అంతకన్నా ఉత్కంఠగా ఈ 2 సభల గురించి ఈరోజు తెలంగాణ ప్రజానికం మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విజయ్ కుమార్ ఆర్య గారు బీఆర్ఎస్ నాయకులు, శివకుమార్ గారు కాంగ్రెస్ నుంచి మనకు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా శివకుమార్ గారు, విజయ్ ఆర్య గారు నమస్కారం అండి. నమస్తే. శివకుమార్ గారు, ఏంటి కేసీఆర్ సభని టార్గెట్ చేసేందుకు సభ పెట్టారా? అసలు మీ ఉద్దేశం ఏంటి? అసలు కేసీఆర్ మాట్లాడితేనే ఒక ప్రభంజనం, సో ఆ మాటల తోటాలకు ఒక అడ్డుకట్ట వేసే ప్రయత్నం కోసమే ఈ సభ పెట్టింది కాంగ్రెస్ అని మీపై వినిపిస్తున్న విమర్శ. సో ఎలా చూస్తున్నారు ఈ విమర్శను? అసలు ఈ సభ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న విజయార్య గారికి నమస్కారం. అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు జరుగుతున్న సభలు సరే, అటు కాంగ్రెస్ పార్టీ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు అక్కడ ఏదైతే కాళేశ్వరం వెళ్ళడము, పూజ చేయడము, అక్కడ ఏదైతే ఘోష్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద కానీ, లేకపోతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన దీని మీద ఏదైతే ఆ పిల్లర్లు కృంగినాయనే రకంగా ఆలోచించిన దాని మీద మొత్తానికి సర్వే చేయడము, తర్వాత అవసరం అనుకుంటే ఫైనల్ డిసిషన్ తీసుకొని అక్కడ వర్క్ స్టార్ట్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని పోవడం జరిగింది. సరే, దానికి సైమల్టేనియస్లీ ఇంకొక సభ జగిత్యాల్లో జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ లో జాయిన్ కావడము, దాని తర్వాత ఈ రోజు జీవన్ రెడ్డి గారిని మొత్తానికి అడ్డు పెట్టుకొని ఆ సభని మొత్తానికి వాళ్ళకు కొత్త పేరు ఇచ్చుకొని బీఆర్ఎస్ వాళ్ళు ప్రజల్లోకి రావడం, కేసీఆర్ వస్తారనడం. ఈరోజు నాకున్న సమాచారం ప్రకారం, లేకపోతే నాకున్న అనుభవం ప్రకారం జీవన్ రెడ్డి గారు కూడా 83లోనే ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు. నేను 83లో నేను కూడా సిటీ యూత్ కాంగ్రెస్ లో జాయిన్ అయిన ఆ రోజులలో. మొత్తానికి ఈ రకంగా ఆయన ప్రస్తావం అక్కడ స్టార్ట్ అయింది, నా ప్రస్తావం కూడా అలా ఉంది. నేను కూడా కాంగ్రెస్ లోనే ఉన్నాను, ఆయన కూడా ఆయన పదవులు అనుభవించిండు, బహుశా నేను ఇంకా పదవులు అనుభవించలేదు, ఇంతే డిఫరెన్స్. బట్ పార్టీలో అంకిత భావంతో ఆయన పనిచేసిండు, నేను కూడా చేసినాం. మొన్నటిసారి ఆయనకు ఒక రకంగా ఎక్కడో ఇబ్బంది జరిగింది, పర్సనల్ గా నేను కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. పార్టీ మారొద్దు, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పార్టీలు ఉన్నారు, విజయుడిగా ఉండండి అని చెప్పడం జరిగింది. నాకు మొత్తానికి ఆత్మగౌరవం దెబ్బతిన్నది, నేను అందుకే ఉంటలేను డాక్టర్ శివకుమార్ లాల్ గారు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. సరే, ఆయన ఇష్టం అని ఉద్దేశం. కానీ బీఆర్ఎస్ లో కానీ శివకుమార్ గారు, డాక్టర్ శివకుమార్ గారు, ఒక కీలక నేత, ఎప్పటి నుంచో కాంగ్రెస్ ను అంటిపెట్టుకున్న ఒక నేత వెళ్ళాడు అంటే సంకేతాలు రకరకాలుగా బయటికి వెళ్తాయి కదా. రేవంత్ సీనియర్లకు సరైన విలువ ఇవ్వట్లేదు, అందుకోసమే ఇటువంటి నేతలు బయటకు వస్తున్నారు అన్న విమర్శ కూడా వినిపించింది. బయటకు రాగానే నా టార్గెట్ కాంగ్రెస్ కాదు రేవంత్ రెడ్డి అన్నట్టుగా కూడా మాట్లాడారు జీవన్ రెడ్డి. రేవంత్ రెడ్డిని గద్దె దింపడమే నా లక్ష్యం అంటున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటే సీఎం సీనియర్లను, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన వాళ్ళను మర్చిపోయారా ఏంటి? అసలు ఏం జరిగింది అనుకోవాలి? లేవు, నేను ఒక్కటి ఒప్పుకుంటా, కాదనడం కాదు. జీవన్ రెడ్డి గారు ఏదైతే ఆయన
ఉన్న సమాచారము ఆయన అనుభవించిన మాటల్లో ఆయన చెప్పడం జరిగింది. దానికి మనం ఆయన చెప్పింది తప్పు అనడానికి ఏం లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి. దానికి హైకమాండ్ కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని కూడా పిలిచి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికప్పుడు హైకమాండ్ అనేది ఒకటి ఉంటుంది. హైకమాండ్ ఎప్పటికప్పుడు సర్ది చెప్పడం, లేకపోతే అంటే ఏంటి ఇంకా అధికారంలోకి వచ్చి సీఎం అయిన తర్వాత కూడా రేవంత్ ని పాత కాంగ్రెస్ నేతలు కలుపుకోలేకపోతున్నారా, లేకపోతే రేవంతే కాంగ్రెస్ లో కలవలేకపోతున్నారా? ఎలా చూడాలి ఈ అంశాన్ని? అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి వంశీ గారు, కాంగ్రెస్ పార్టీ ఒక ఓషన్, ఇది ఒక పెద్ద సముద్రం. దీంట్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి. లేదంటే వాళ్ళకు అన్ఫార్చునేట్ ఏదన్నా కావాలన్నప్పుడు ఇవ్వకపోతే వాళ్ళు బహిరంగంగానే ఘాటుగా విమర్శలు చేయడము, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణం. దానికి ఒక ఇన్ఛార్జ్ అనే ఉంటుంది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు, ఆమె కూడా ఎక్కడన్నా పార్టీలో ఇబ్బందులు జరిగితే, లేకపోతే ఇద్దరి మధ్యన పడకపోతే ఆమె పిలిచి కూర్చోబెట్టి సమన్వయం చేస్తుంది. లేదు ఆమెతో కాలేదు అనుకుంటే ఢిల్లీకి పిలిపించి కూడా చేస్తారు. కాకపోతే మొన్నటిసారి ఏదైతే జగిత్యాలలో జరిగిన విషయంలో మటుకు జీవన్ రెడ్డి గారికి కొంచెం ఆయన మరీ బాధపడడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ లో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న వ్యక్తి నా దగ్గర వచ్చి పెత్తనం చేయడం ఏంది? ఇప్పుడు నాకే ఒక పవర్ లేకపోతే నా కార్యకర్తలకి నా అనుచరులకు నేను ఏం చేయగలననే రకంగా ఆయన బాధపడడం జరిగింది. అది వాస్తవము. కాకపోతే ఒకటి ఏంటంటే, నేను కూడా గతంలో కూడా ఎన్ని డిబేట్ లో చెప్పడం జరిగింది, ఎవరైతే డాక్టర్ సంజయ్ కుమార్ గారు బీఆర్ఎస్ కి వచ్చిన వ్యక్తి ఉండో ఆయనకు సెకండ్ ప్రాధాన్యత ఏంటి, ఫస్ట్ ప్రాధాన్యత మటుకు జీవన్ రెడ్డి గారికి అని చెప్పి గతంలో నేను కూడా చెప్పడం జరిగింది. అది హైకమాండ్ కూడా బహుశా దాని మీద ఆలోచించారు. కానీ జీవన్ రెడ్డి గారు మటుకు మొత్తానికి కేటీఆర్ దాన్ని ఎన్కరేజ్ చేసుకోవడము, ఆయనని పార్టీ మార్పించడంలో ఆయన తీసుకెళ్లడం జరిగింది. కానీ ఈ రోజు జరిగే మాట్లాడదాం. విజయ ఆర్య క్షత్రియ గారు నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు కరీంనగర్ అదేవిధంగా జగిత్యాల అంటే అది బీఆర్ఎస్ కు కంచుకోట. సో అటువంటి కంచుకోటలో జీవన్ రెడ్డిలు ఇటువంటి వాళ్ళు ఎవరు అవసరం లేదు, ఉన్న క్యాటరే సరిపోతుంది. మరలా వీళ్ళని తీసుకొచ్చి ఏం చేస్తారు? జస్ట్ అటు రేవంత్ సర్కార్పై ఒక రకంగా చెప్పాలంటే విమర్శలు గుప్పించడానికి తప్ప జీవన్ రెడ్డి రావటం వల్ల బీఆర్ఎస్ కు ఒరిగేది ఏమీ లేదు అన్న టాక్ కూడా వినిపిస్తుంది మీ పార్టీ శ్రేణుల నుంచే. సో ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? ఇప్పుడు ఏమున్నదండి, ప్రజాప్రభుత్వం అంటూ, ప్రజాపాలన అంటూ తెలంగాణ ప్రజలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థినంటూ ఆ ముసుగులో ఆంధ్ర పెత్తందారుల మోచేతి నీళ్లు తాగుతూ తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి మీద నిజంగా కూడా మరి ఇది దండయాత్ర బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే గడిచిన 2.5 సంవత్సరాల నుండి ప్రజాపాలన అంటూ ప్రతీకార పాలన ఆయన పరిపాలన తీరు కనిపిస్తున్న సందర్భంలో ప్రతి గ్రామంలో అసలు అనవసరంగా మేము కాంగ్రెస్ నెత్తి మీద పెట్టుకున్నాం. అదే కేసీఆర్ గారు అయితే ప్రజారంజక పాలన 9.5 సంవత్సరాలు అందించారు గొప్పగా. కాబట్టి తెలంగాణను సరే ఈ రోజు సభా వేదికగా కేసీఆర్ ఏ విధమైన స్పీచ్ ఉండబోతుంది? తెలంగాణ ప్రజానికం అంతా కూడా కేసీఆర్ సభలు అంటే పార్టీలకు అతీతంగా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. సో కేసీఆర్ ప్రసంగం అంటేనే ఒక భావోద్వేగాలతో కూడుకొని ఉంటుంది. సో సెటరికల్ గా ఉంటుంది. రకరకాల అంశాల చుట్టూ కూడా కేసీఆర్ మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు దేశ రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు ఈ రోజు మాట్లాడే ఆవశ్యకత ఉందంటారా? ఆ అంశాలు ఖచ్చితంగా మాట్లాడతారంటారా? లేలే, ఖచ్చితంగా ఈ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకులు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాలకు దిమ్మ తిరిగే విధంగా వాళ్ళకి సెన్సేషనల్ కమెంట్ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కెర్లు కొడుతుంది. త్వరలో బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీలో విలీనం కాబోతుంది. ఇటేమో హరీష్ రావు గారు ఢిల్లీ వెళ్ళారని చెప్పి అటు కాంగ్రెస్ నుంచి చాలా టాక్ నడుస్తుంది. ఏంటి అసలు ఈ డిప్లొమసీ ఎందుకు వచ్చింది అనుకోవాలి? అంతా ఇప్పుడు రాజకీయ వ్యూహకర్తల ఆలోచన విధానం అనేది వారి ఆ సందర్భాలను బట్టి వెలుబుచ్చుతూ ఉంటారు. కానీ కొన్ని నిజమైతే, కొన్ని అబద్ధమైతే మీకు కూడా తెలుసు. అది మీడియా ప్రపంచానికి ఒక మసాలా లాంటిది. కాబట్టి మేమేమంటున్నామంటే
ఏంటి ఈ మసాలా భారతీయ జనతా పార్టీ కూరలో కలిసిపోతుందా లేదంటే మసాలా అలాగే ఉంటుందా? ఏం జరగబోతుంది మరి? అదే చెప్పబోతున్నాను. అయితే భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాలకు 2.5 సంవత్సరాలు కేసీఆర్ గారు సమయం ఇచ్చిండ్రు. ఎందుకు సమయం ఇచ్చిండ్రంటే కొత్త రాష్ట్రం ఏర్పడగానే సంవత్సర కాలం కూడా గడవక ముందే కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ మీద, ఆనాటి టిఆర్ఎస్ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తా ఉంటే అయ్యే మేము ఇప్పుడే పరిపాలనలోకి వచ్చినాం, మాకు సమయం ఖచ్చితంగా కావాలని ఆనాడు ఏ విధంగా అయితే ప్రజలకు పార్టీలకు జవాబిచ్చారో అదే విధానాన్ని తన కోసమైనా ఇతరుల కోసమైనా ఒకే విధానాన్ని మరి అవలంబించేటటువంటి కేసీఆర్ గారు 2.5 సంవత్సరాలు సంపూర్ణంగా మరి రేవంత్ రెడ్డి గారికి అక్కడ మోదీ గారికి సమయం ఇచ్చిండ్రు. సమయం ఇచ్చిన తరుణంలో ఈ రోజు 2.5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణను పట్టించుకోలే, మీకు తెలుసు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా పట్టించుకోలేదని విమర్శలే కదా. లేదా మేము శత్రువులం అంటే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ ఏది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ బీజేపీ ఫ్రెండ్స్ అంటారు ఇక్కడ. మేము శత్రువులేమే, ఖచ్చితంగా తెలంగాణలో మీరు శత్రువులే, మరి మిత్రులు ఎవరు? లేదండి. మా పరిపాలనలో ₹1 అంటే ₹1, ఒక్క పథకం అంటే ఒక్క పథకాన్ని లేదు, ఒక్క జాతీయ హోదాను సంబంధించినటువంటి ఏ ఒక్క పథకాన్ని భారతీయ జనతా పార్టీ ప్రకటించలేదు. అలాగే కేంద్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క పెద్ద వ్యవస్థను నిర్మాణం చేయలేదు, మీకు తెలుసు. అలాగే ఈ రోజు మరి మాకు వ్యతిరేకంగా ఇదే కాళేశ్వరం పూలేశ్వరం అయిందని చెప్పి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తి పూసిన సందర్భంలో మరి ప్రజలు వాళ్లకు పట్టం కట్టినప్పుడు పార్లమెంటులో 8 సీట్లు కాంగ్రెస్ కు, 8 సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇచ్చినప్పుడు చూద్దాం. విజయరేక్షత్రి గారు టైం ఇస్తా మీకు. ఒకసారి శివకుమార్ గారి వద్దకు వెళ్దాం. డాక్టర్ శివకుమార్ గారు మొత్తంగా చూస్తున్నాం. ప్లీజ్ టైం ఇస్తా మీకు ఇస్తాను. మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకోవాలి కదా సార్, నేను మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ తీసుకోవాలి కదా. ఏంటి మొత్తంగా ఈ సభతో 2 సంవత్సరాలన్నర టైం అయిపోయింది, ఇక నుంచి సమరశంఖం పిఆర్ఎస్ పూరించబోతుంది అంటూ క్లియర్ కట్ గా విజయార్యక్షత్రి గారు ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో ఏంటి సమరశంఖాన్ని ఎలా చూస్తున్నారు, ఏం జరగబోతుంది అంటారు? 2 నిమిషాలు 16 మంది ఎంపీలు అక్కడ కాంగ్రెస్ కు 8, భారతీయ జనతా పార్టీకి 8 ఉన్న సందర్భంలో మరి తెలంగాణకు తెచ్చింది ఏం లేదు. దాదాపు 3వ బడ్జెట్ ఆల్రెడీ అయిపోయింది. ఇకపోతే ఈ రోజు మరి రాష్ట్రంలో పరిపాలన ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు. విజయార్య గారు ప్లీజ్ అండి, ప్లీజ్ నేను క్వశ్చన్ వేసి అవతల ఆన్సర్ తీసుకోవాలి, దయచేసి సహకరించండి, మీకు టైం ఇస్తా నేను. శివకుమార్ గారు నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? ఏంటి మొత్తంగా విజయార్యక్షత్రి గారు క్లియర్ కట్ గా చెప్తున్నారు, ఇక సమయం అయిపోయింది, సమరమా రణమా ఇక తేల్చుకోవటమే మేము. మొత్తంగా రేవంత్ పాలనపై తెలంగాణ ప్రజానికం పూర్తి వ్యతిరేకతతో ఉంది. సో ఈ సభ ద్వారా ఇక సమరశంఖం పూరించబోతున్నామని చెప్తున్న పరిస్థితి, ఏం ఆన్సర్ చేస్తారు? నేను ఇంతకుముందే చెప్పిన వంశీ, మొత్తానికి ఏదైతే జీవన్ రెడ్డి గారి భుజం మీద తుపాకీ పెట్టి కొట్టడానికి పోతుంది బీఆర్ఎస్ పార్టీ, అంతే తప్ప వాళ్ళకు వేరే అంశాలు లేవు. ప్రజలలో పోయి పోరాడేది లేదు. అటు కేటీఆర్ ఒక మాట మాట్లాడతాడు, హరీష్ రావు ఇంకొకటి మాట్లాడతాడు, ఇటు కేసీఆర్ అయితే పాపం మాట్లాడుతూనే లేడు. శివకుమార్ గారు, విజయార్యక్షత్రి గారు చూద్దాం. మరి కాసేపట్లోనే కేసీఆర్ బహిరంగ సభకు చేరుకోబోతున్నారు. ఇటు రేవంత్ కూడా మేడిగడ్డ సమీక్షను పూర్తి చేసుకుని సభకు బయలుదేరబోతున్నారు. ఇద్దరు నాయకులు ఏం మాట్లాడబోతారు, తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై ఎటువంటి మాటల తూటాలు పేలబోతున్నాయో వేచి చూద్దాం. స్టే ట్యూన్.